హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు ఈ వీడియోలో ఉల్లి కూరతో బజ్జీలు ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బజ్జీలను తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే ఎక్కువగా మనం నార్మల్గా బజ్జీలను మిరపకాయ బజ్జీలని చేసుకుంటాం కదా, తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఉల్లి కూరను తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కింద ఉన్న ఉల్లిగడ్డతో సహా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు శనగపిండి, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కొద్దిగా, పచ్చిమిర్చిని చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కారం వేయం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాం. తర్వాత కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఓమ ఇలా నలిపి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి అన్నింటినీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు బియ్యం పిండి వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ బజ్జీల పిండి కన్నా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఉల్లికూర బజ్జీలను మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్నారా? చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వింటర్ సీజన్లో ఇది ఎక్కువగా లభిస్తుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఇలా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత చిన్న చిన్న బజ్జీల్లాగా కొద్దిగా పిండిని తీసుకుంటూ వేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే ఉల్లి కూర కూడా మంచిగా వేగితేనే ఈ బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మిగతా పిండితో కూడా ఇలా బజ్జీలు చేసేసుకోవాలి. అంతే, ఇలా వేడి బజ్జీలను సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.